ఈ సర్కారు పనితనం దలగబెట్ట ఏడిచినట్లే ఉన్నది పో. పాత సర్కారు ఏలుబడిలో ఆటో అన్నకు పైసలు ఇస్తే సీదా తీసుకొచ్చి పొలం కాడ వేసేది యూరియా బస్తా. అసొంటిది ఇలా రైతు పోయి అడిగినా సుత దిక్కు దివానం లేదు. ఊక దుకాణాలకు పంపించిస్తే ఒడిచిపోయేదానికి ఓ యాపను పెట్టి జనాల పంతనా ఉల్తాన్రు. అందుకే గా దరిద్రపు యాపు వద్దంటే వద్దు, దాన్ని బొంద పెట్టి డైరెక్ట్ ఇన్రి అని ముఖేరాకే రైతులు ఇట్లా ఒంటికాల మీద నిరసన తెలిపిండ్రు. ఇక ఇదిట్లుంటే గీ రైతన్నను చూడుండ్రి ఎట్ల కన్లెర్ర చేసిండో యూరియా దొరుకుతలేదని. నెత్తురు కారుతుంది ఒక్క సంచి బయటకు వెళ్తే చదువు రాదు. రైతు నాకు చదువు రాదా వీళ్ళందరి కొడుకు రైతు ఎంత ఆవేశం ఉంది అనేది మీరు అర్థం చేసుకోరు. మన నిర్లక్ష్యం కూడా చేయొద్దు, మనం కూడా నిర్లక్ష్యం చేయొద్దండి. ఒకరి రైతు అంత ఆవేశపడుతుంటే సపోర్ట్ చేయకుండా పోతు కొంతమంది. ఎట్లా నేను ఏం చేయాలరా? నేను ఇప్పుడు చదువు రాదా? 100 రూపాయలు చూసుకొని ఆడ బుక్ చేస్తుడట మీ సేవరా. ఈ బాధ ఈ రైతు అన్నదే కాదు, తెలంగాణ అంతటా సగటు పేద రైతు అవస్థలు గిట్లనే ఉన్నాయి. యాప్ మొదలారా బుకింగ్ చేద్దామని ఎంత కొలాంచినా సుత గిర్ర గిర్ర తిరుగుడే తప్ప ముఖం చూపించిన పాపాన పోతలే. అందుకే సర్కారు మీద గింత గరం అవుతుండ్రు జనాలు. ఇట్లనే సూర్యాపేట జిల్లా మధ్యరాల రైతులు దుకాణానికి పోయి అడిగితే డబల్ రేట్లు పెంచి అమ్మబట్టిండ్రు అక్కడి షేట్లు. మీదంగా ఎకరానికి 2 బత్తాలని ఈ నడుమ కొత్త రూల్ తెచ్చిండ్రు కదా. ఇక ముచ్చడం మీద మాజీ మంత్రి హరీష్ అన్న మాట్లాడుకుంటా, మీరు బిచ్చమేసినట్లిచ్చే యూరియా బత్తాలను నమ్ముకుంటే ఎగుసమిగా ముంగట పడ్డట్లే, ఎందుకీ ఉద్దర బిల్డప్లని కోపానికి వచ్చిండు.